ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు షష్ఠి. బ్రహ్మచారికి ఎర్రని గల్ల తువాల దానమిచ్చుట వలన పుత్ర సంబంధిక దోషములు నివారమవుతాయి. కార్తీక పురాణం 6వ అధ్యాయం. దీపదాన మహిమ. జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. రాజా, కార్తీక మహత్యంలో పాలు, తేనె, వెన్న, పెరుగు వీటితో ఏర్పరిచిన పంచామృతాలతో శ్రీమన్నారాయణునికి భక్తిగా అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటిలో అభిషేకం చేసేవారు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం పొంది ఉత్తమ గతిని చేరుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం విష్ణు దేవాలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతితో వత్తి పెట్టి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని చేసిన ప్రమిదలో వత్తిని పెట్టి నేతిని పోసి వెలిగించి ఆ దీపమును వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానమివ్వవలెను. ఈ విధముగా నెలంతా చేసి నెల చివర వెండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తి వేసి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను వత్తిని ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానమివ్వాలి. తర్వాత బ్రాహ్మణ సమారాధన యథాశక్తి ననుసరించి చేయాలి. ఆ విధముగా బ్రాహ్మణులకు దీపదానం చేసినప్పుడు అన్ని విధముల జ్ఞానాన్ని ఇచ్చేది, సకల సంపదలను కలగజేసేది అయిన దీపదానం చేస్తున్నాను, నాకు క్షేమం కలుగుగాక అని అంటూ దానమివ్వాలి. స్త్రీ గాని పురుషుడు గాని ఈ విధముగా దీపదానము పూర్తి చేసిన తర్వాత ముక్తిని పొందుతారు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ దానము వలన తొలగిపోతాయి. ఈ సందర్భములో బహుపురాతనమైన ఒక కథ చెబుతాను విను అంటూ జనక మహారాజునకు వశిష్ఠుల వారు చెప్పారు. పూర్వము ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు సంతానం, బంధువర్గం లేకపోవుట వలన, జీవితానికి ఆధారము లేకపోవుట వలన, భిక్షాటన వృత్తి వలన జీవనము సాగిస్తోంది. ఆమె ఒకనాడైనా వంట చేసుకొని ఎరగదు. ఇతరుల చల్దన్నం తింటూ కాలక్షేపం చేస్తుంది. నలుగు పిండ్లు విసిరిపెట్టడం, ఇతరులకు వంటావార్పులు చేసి పెట్టడం, ఆ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఆమె ఒకనాడైనా శ్రీమన్నారాయణుని పాదార విందాన్ని ధ్యానించలేదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు. పవిత్రమైన ఏకాదశి నాడైనా ఉపవాసము నుండి ఎరుగదు. ధనాన్ని కూడబెట్టుకోవడమే గాని ఇతరులకు ఉపకారం చేయలేదు. దానగుణం ఆమెలో కొంచెమైనా లేదు. పరమలోభిగా ఉండేది. భోగభాగ్యాలు, శరీరము, సంపద సర్వం అసత్యమనే జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తోంది. ఒకరోజు శ్రీరంగం పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చాలా దయగలవాడు. అతడా ఊరు రావడం నిజంగా ఆమె అదృష్టం. అతడామె విషయం విని ఆమెతో, తల్లి, నా మాట విను. చర్మం, మాంసం, ఎముకలతో నిండిన ఈ దేహం సుఖదుఖాలతో నిండి ఉంటుంది. ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు. పంచభూతాలతో నిండిన ఈ దేహంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి దూలాలయందు పడిన నీటి బిందువులు 4 దిక్కులకు జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలతో చేరిపోతాయి. నీటి బుడగవలే దేహము నశించిపోతుంది. శాశ్వతం కాని ఈ దేహమే నీవు శాశ్వతం అనుకుంటున్నావు. నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుందనే సత్యం గ్రహించి సకల భూతదయాపరుడైన భగవంతుణ్ణి మనసారా ధ్యానించు. అగ్నిలో పడిన మిడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూడిద పాలు కావాల్సిందే. కాబట్టి శ్రీ మహావిష్ణువు పాదార విందాలు ధ్యానించు. కామ, క్రోధ, భయ, లోభాలు, ధనాపేక్ష, దేహాభిమానం వదిలిపెట్టి భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద వేద్వాంసుడైన బ్రాహ్మణునకు దీపదానం చేయి. నీవీ విధముగా చేసినట్లయితే అనేక జన్మాలలో చేసిన పాపాలు తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరంగపట్టణం వెళ్ళిపోయాడు. లోబిగా ఉంటున్న ఆమె బ్రాహ్మణుని హితోపదేశం అర్థం చేసుకొని యథార్థం గ్రహించి తన పాపకృత్యాలకు బాధపడింది. ఆ బ్రాహ్మణుని మితోపదేశం ప్రకారం కార్తీక మాసము చేయటానికి నిశ్చయించుకుంది. సూర్యోదయమున కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువు ధ్యానించి దీపదానం చేసి విప్రుల వల్ల పురాణం విని మాసాంతరములో బ్రాహ్మణ సమారాధన గావించింది. కార్తీక మాసంలో ఆమె చన్నీటి స్నానం చేయటం వలన
అనారోగ్యానికి గురై చలిజ్వరంతో బాధపడి ఆయువు తీరడం వలన మరణించి స్వర్గం పొందింది. అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయుట వలన సకల పాపాలు పోతాయి. ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వము చెప్పెను. ఈ రహస్యము నేను నీకు చెప్తున్నాను. సంసార బంధాలు ఈ దీపదానం వలన తొలగిపోతాయి. సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించిరి. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 6వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపటి అధ్యయనంలో కలుసుకుందాం. నేను చెప్పే ఈ కార్తీక పురాణం మీకు ఎలా అనిపిస్తుందో దయచేసి కమెంట్ రూపంలో చెప్పగలరు. థ్యాంక్ యూ.